హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంక నేను ఆఫ్టర్‌నూను షాప్ నుంచయితే ఇంటికొచ్చాను. ఇంకా ఇంటికొచ్చేటప్పటికే పిల్లలు చూడండి, మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్‌నైతే తీసుకొచ్చారనమాట. అంటే టీచర్స్ డే వస్తుంది కదా! ఇంక వాళ్ళ టీచర్స్‌కైతే గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేయాలంట. ఇంక అందుకని చెప్పేసి పిల్లలైతే ఇంక ఆ పనిలో ఉన్నారండి. ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ టీచర్స్‌కైతే ఇంకా ఈ విధంగా గ్రీటింగ్ కార్డ్‌లాగా హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి రాసి, దానికి పేపర్‌తోనే ఒక ఫ్లవర్‌ని కూడా రెడీ చేశారు. ఇంకా దాని లోపల అయితే ఇంకా ఏవో కొన్ని చాక్లెట్స్ అయితే వేసి ఇస్తారంట. సో, చాలా మంచిగా ఉంది కదా! ఇంకా మా చిన్నప్పుడైతే ఇంక గ్రీటింగ్ కార్డ్స్ ఏం లేవు కానీ నార్మల్‌గానే వెళ్ళి హ్యాపీ టీచర్స్ డే అనైతే చెప్పేవాళ్ళము. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు. గ్రీటింగ్ కార్డ్స్ ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ అని చెప్పి ఇంకా చాలా కొత్తగా అయితే ఆలోచిస్తున్నారనమాట. సో, ఇంకా వాళ్ళైతే ఇంకా పనిలో ఉన్నారండి. ఇంక నేనైతే ఇంకా షాప్ నుంచి వచ్చైతే ఇక్కడ చికెన్ చేస్తున్నాను. ఆహ్, ఇంకా పిల్లల కోసం అని చెప్పి ఇక్కడైతే చికెను ఫ్రైలాగా చేస్తున్నాననమాట. ఇంగ అందులోకి గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేయాలి. సో, ఇంకా ఫైనల్‌గా ఇంక పిల్లలైతే గ్రీటింగ్ కార్డ్స్ చేసేసుకున్నారండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. అంటే అప్పటికే లంచ్ టైమ్ అయిపోయింది కదా! 1:30 అయిపోయిందసలు. ఇంకా పిల్లలకైతే నేను ఇంకిప్పుడు పెడుతున్నానండి ఫుడ్డు. ఆహ్, పెట్టేసుండేదాన్ని. కాకపోతే ఇంక చికెన్ చేస్తున్నాం కదా! చికెన్ కర్రీ చేసేస్తే ఇంక పిల్లలకి చికెనేసి పెట్టేద్దాంలే అన్న ఇదితో అయితే ఇంకా వాళ్ళనైతే ఇంక సర్లే ఇంక ఈ లోపల ఏదో గ్రీటింగ్ కార్డ్స్ చేసుకుంటున్నారు కదా! ఇంక ఇంత లోపల వంట చేసేద్దాంలే అని చెప్పి ఇంక చేశాను నేనైతే. ఇంకా వాళ్ళ వర్క్ అయిపోయింది. ఇంకా నేను కర్రీ చేయడం కూడా అయిపోయిందనమాట. ఇంక అందుకని ఇంక ఇక్కడైతే పిల్లలకి ఫుడ్ పెడుతున్నానండి. మా పెద్ద పాపేమో మంచిగా అయితే తినేస్తది. కానీ మా విన్నీయే తినాలంటే కొంచెము బద్ధకము. తనకి ఏదైనా ఇష్టం ఉంటేనే అంత మంచిగా తింటది. ఒక్కోసారి తనకి నచ్చని కూర అంటే నాకు ఈ కూర వద్దు అని అయిందంటే మాత్రము ఇంక తినాలంటే గగనమే అనమాట. ఇంక ఎలాగో అలాగా పెట్టానులెండి. పాపకైతే తినిపిచ్చేసాను. తర్వాత మా హస్బెండ్ వచ్చారు కదా! ఇంకా ఆయనకి కూడా పెట్టేసి ఇంక నేను కూడా తినేసాననమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. వర్షం పడుతోంది. చిన్నగా అయితే వర్షం పడుతోంది. మబ్బులు మంచిగా ఉన్నాయి ఫుల్‌గా పట్టేసి. ఇంక ఇక్కడైతే నేను అంట్లు తోముతున్నాను. ఇంకా డ్రమ్ముకి కూడా నీళ్లు పట్టేసా. నీళ్ళు పైపేసున్నానండి. డ్రమ్ముకైతే నీళ్ళు లేవు. అంటే వర్షం వస్తుంది. గాలి కూడా తోలుతుంది. మళ్ళీ గబుక్కన కరెంటు పోయిందంటే నీళ్ళకి ఇబ్బందనమాట. చెప్పాను కదా! మాకు కరెంట్ ఉంటే నీళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటాయండి. ఇంకా వర్షము, గాలి అంటే మాత్రము కరెంటు పోవడానికి ఫస్ట్ ఉంటదనమాట. ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా డ్రమ్‌కైతే పైపేసి పట్టేసాను. ఇంకా అంట్లుంటే త్వరగా అయితే తోమేసుకుంటున్నాను. ఇంక తాగడానికి కూడా నీళ్ళు పట్టేసి ఇంకా అయిపోద్దనమాట పనైతే. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇంకా పిల్లలనైతే ట్యూషన్‌కి పంపించేసానండి. ఇంకా వాళ్ళైతే ట్యూషన్‌కి వెళ్ళిపోయారు. ఇంక నేను నా పనులు నేను చూసుకుంటున్నాననమాట. ఇంకా వాళ్ళకి మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ట్యూషన్‌కి వెళ్తేనే మంచిదిలే అని చెప్పి నేనైతే వాళ్ళని ట్యూషన్‌కి పంపించేస్తున్నాను. ఇంక వాళ్ళైతే వెళ్ళున్నారండి. 7:30కి అలా వస్తారనమాట వాళ్ళైతే. త్వరగా పంపించాను. 5కి అలా వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా నా పనులనేది స్టార్ట్ చేసేసాననమాట. ఇంకా అంట్లు తోమేసి ఇంకా నీళ్ళు పట్టుకొని ఇల్లులు అవన్నీ కూడా చిమ్మేసుకుంటే అయిపోతుంది. ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టేసానంటే ఇంకా పిల్లలు వచ్చి స్నానం చేసేస్తారు.
ఇంకా పిల్లలకేమో హీటర్లో నీళ్లు పెట్టేశాను స్నానానికైతే. ఇంక ఇక్కడేమో డ్రమ్ము నిండిపోయిందండి. ఇంకా అప్పటికే టైం అయిపోయిందనమాట. 6 అలా దాటేసింది. ఇంకా డ్రమ్ము నిండిపోతే పైప్ తీసేసాను నేనైతే. డ్రమ్ము కూడా నీట్గా కడిగేసుకున్నాను అనమాట. కడుక్కొని నీళ్ళు పట్టుకున్నాను. వర్షానికి సాయంత్రం ముగ్గు వేసాను కదా, వర్షానికి ముగ్గు అంతా కూడా పోయింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఇదైతే ఈరోజు సండే రోజు ఈవినింగ్ అనమాట. వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. వర్షం పడుతుంది బయట అయితే. పొద్దుటి నుంచి అయితే బాగానే ఉండింది ఎండగా. ఈవినింగ్ నుంచి అయితే మబ్బులు పట్టేసి వర్షం అనమాట. సో ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారండి. ఇంకా 7:30కి అలా వస్తారు. ఇంకా వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి స్నానం అది చేయించాలి. సో ఇప్పుడు ఏంటంటే నేను మీషోలో అయితే ఒక 2 డ్రెస్సులు అయితే తీసుకున్నానండి. మీకు అవి చూపిద్దామని చెప్పి షేర్ చేసుకుందామని చెప్పి అయితే ఇట్లా వచ్చానమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇదండి. అండ్ నేను వేసుకోండే కలరు ఇది కూడా సేమ్ అనమాట. సరే బాగుంది కదా, కలర్ బాగుంది, నచ్చిందని చెప్పి అయితే పెట్టేశానండి. కాలర్ వచ్చింది, 3/4 స్లీవ్స్. బాగుంది డ్రెస్ అయితే. ఇదైతే ఈ డ్రెస్ వచ్చి ఒక 3-4 డేస్ పైన అవుతుందండి. ఇంకా మీతో షేర్ చేసుకోలేదు. ఇంక ఈరోజు ఇంకొక డ్రెస్ కూడా వచ్చిందనమాట. చూపిద్దాంలే అని చెప్పి 2 ఒకేసారి చూపిద్దాంలే అని చెప్పి. సో ఇది చూడండి, ఇక్కడైతే నాకు బాగా నచ్చి తీసుకున్నాను నేను. ఇంకొక డ్రెస్ ఇదైతే ఇంకొక ముందుగానే వచ్చింది. ఇది చూడండి, ఇదైతే రౌండ్ నెక్, సేమ్ 3/4 హ్యాండ్స్. ఇదైతే ఫుల్ ఫ్లేర్ ఉంది, అసలు గ్యారెట్ బాగుంది. యాంకిల్ లెంత్ వస్తుంది. ఇదైతే క్లాత్ వైజ్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. ఇంకా మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇలా తీసాను అనమాట. సో ఇంకా అయితే అదండి ప్రస్తుతానికైతే. టైం అయితే 6:30 అలా అవుతుంది. ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలి. ఆఫ్టర్నూన్ అయితే చికెన్ చేశాను. ఇంకా ఇప్పుడైతే రైస్ పెట్టి ఇంకా మా హస్బెండ్ అయితే ఏమన్నా తెమ్మన్నాను వెజిటేబుల్స్ అయితే. ఇంకా తెస్తే ఏమన్నా చేయాలన్నమాట. ఎందుకంటే నేను సండే నాన్ వెజ్ తిననండి, అంటే తినట్లేదు. అయిపోతుంది, మనం షాప్ పెట్టక ముందు నుంచి తినట్లేదన్నమాట నాన్ వెజ్ అయితే. దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది నేను సండే ఆపేసి. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ దొండకాయలు తెచ్చారు. ఇంకా టొమాటో పచ్చడి చేశాను కాబట్టి ఆఫ్టర్నూన్ ఇంకా పచ్చడే ఉంది. ఇంకా వాళ్ళైతే చికెన్ పచ్చడి తింటారు, నేను పచ్చడి ఇంకా దొండకాయ ఫ్రైతో తినేస్తానమాట. ఇంకా అందుకని నేను ఇక్కడ ఇలా చేశాను. అండ్ ఇక పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చేసారండి. ఇంకా పిల్లలైతే ఇంకా నీళ్ళు కూడా కాగిపోయాయి. ఇంక వాళ్ళకి స్నానం చేయించాలి. ఇంకా మా విన్నీ అవతారం చూసారా ఎలా ఉందో. సో ఇంకా అలా ఉందన్నమాట తన పరిస్థితి. ఇంకా దొండకాయ అయితే బాగా మంచిగా మగ్గిపోయిందండి. ఇందులో కారం వేసేసి దించుకుని వేస్తే అయిపోద్ది అనమాట. ఇంకా పక్కన అయితే అన్నం ఉడికిపోతే ఇంకా వంచున్నాను. మా విన్నీకైతే దొండకాయ తాలింపు అంటే చాలా ఇష్టం అండి. దొండకాయ తాలింపు ఇంకా పెరుగేసి పెట్టేసామంటే చాలండి, తినేస్తుంది. ఇంకా తనకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. దొండకాయ తాలింపు, ఇంకా బెండకాయ తాలింపు, ఇంకా ఆకుకూర తాలింపు, అంటే తాలింపులు తింటుందన్నమాట. కొంచెము చిక్కుడుకాయ తాలింపు ఏమే తింటావు కదా, తింటుందన్నమాట. అవైతే నాకు మా విన్నీ కోసం అని చెప్పి కొంచెం ఎక్కువే చేశాను. తను రైస్లో చికెన్ వేసుకున్నా ఉట్టిగా అయినా సరే తింటుందండి ప్లేట్లో పెట్టుకొని వెజిటేబుల్స్. కానీ పిల్లలు అయితే పెరుగు తెచ్చుకున్నారండి. ఇంకా వాళ్ళకైతే చికెన్ వద్దంట. ఇంకా సర్లే అని పెరుగు అయితే తెచ్చుకున్నారనమాట. ఇంకా మా పిల్లలిద్దరూ కూడా పెరుగుతోనే తింటారంట. పెరుగు ఇంకా దొండకాయ తాలింపుతో తింటాం మమ్మీ అని అయితే చెప్పారండి. ఇంకా నేనైతే స్నానం మా పెద్ద పాపకు చేపించేశాను. ఇంకా వాళ్ళు రావడమే 7:30కి అలాగ వచ్చారు కదా, రాగానే నీళ్ళు కాగిపోతే మా పెద్ద పాపకు చేపించేశానండి. ఇంకా మా విన్నీకి అయితే పెట్టున్నాను నీళ్ళు. సరే ఇంత లోపల వాళ్ళు ఆకలని
చెప్పారనమాట. సర్లే ఫస్ట్ అన్నం పెట్టేసి తర్వాత పోద్దాము అని అయితే చెప్పానండి. ఇంకిక్కడ పిల్లలు ప్రతి చిన్న విషయానికి గొడవలాడేసుకుంటారు. అంటే నేను నేను ఫస్ట్ తీస్తాను, కాదు నేనే తీస్తాను, ఏదైనా సరే వాదులనమాట. నేను అనేసి. ఇంకా మీరిద్దరూ కాదు నేను అని చెప్పి నేను తీసుకున్నాననమాట పెరుగైతే. ఇంకా నేను కట్ చేస్తానంటే నేను కట్ చేస్తాను పెరుగు ప్యాకెట్ అని చెప్పి గొడవలాడేసుకుంటారు. ఇంకా అసలు పిల్లల్ని సతాయించడం అంటే అసలు మామూలు విషయం కాదు. వాళ్ళకి సర్ది చెప్పడం అంటే చాలా తలనొప్పి అసలు. ఇంకా మా హస్బెండ్ అయితే షాప్లోనే ఉన్నారండి, ఇంకా రాలేదన్నమాట. ఇంకా సర్లే పిల్లలు ఆకలి అన్నారు కదా అని చెప్పి ఇంకా నేనైతే వాళ్ళకి పెట్టేసి ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను. ఇంకా వాళ్ళకి ఉప్పు కొంచెం తక్కువైందంటే ఇంకా నేను సరిపడా వేస్తున్నాను అనమాట. సో నేనైతే వ్లాగ్ ఎక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.